హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ లెట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఈఏపీ సెట్‌కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది విద్యార్థులు మాకు ఇంకా కౌన్సెలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ రాలేదు, అప్డేట్ రాలేదు ఎందుకని అని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. సో ఇది చాలా అంటే చాలామంది లైక్ డైలీ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి దాని మీద ఈ వీడియో అయితే కూడా చేస్తున్నాను. సో వీడియో గాని మీకు వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజినీరింగ్‌కి సంబంధించిన కాంటెంట్ అయినా ఎలాంటి కాంటెంట్ అయినా మన ఛానెల్‌లో పెడుతుంటాను కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ కూడా పెట్టుకోండి. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. అందరూ కూడా వెళ్ళి ఆ టార్గెట్‌ని అయితే కూడా రీచ్ చేయండి. అండ్ అదేవిధంగా చాలామంది విద్యార్థులు బ్రో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా మాకు ప్రతి అప్డేట్ కావాలి అని అడుగుతున్నారు. సో అందుకు నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ అయితే లింక్ చేశాను. సో ఆ ఛానెల్‌లో అయితే కూడా అందరూ జాయిన్ అవ్వండి. సో నేను ఏ అప్డేట్ పెట్టినా వితిన్ ఇన్‌స్టెంట్‌గా మీకైతే కూడా అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో లెట్స్ టాపిక్‌లోకి వచ్చేసి ఏంటి అంటే మెయిన్ థింగ్ ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది విద్యార్థులు ఎందుకు కౌన్సెలింగ్ ఇంత లేట్ అయింది. సో జనరల్‌గా అయితే కూడా మనకి పోయిన ఇయర్ చూసుకుంటే మనకి జూన్, జూలైలో మనకి కౌన్సెలింగ్‌కి సంబంధించి అంతా కూడా అయిపోవడం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోవడం. సో మనకి ఆగస్ట్‌లో అయితే కూడా మనకి అకాడమిక్ ఇయర్ అయితే కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఈసారి అయితే కూడా కొంచెం డిలే అవుతుంది. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కాలేజ్‌కి, గవర్నమెంట్‌కి కొంచెం వివాదాలు అయితే కూడా నడుస్తున్నాయి. సో అవి మనకి కాలేజ్ మేనేజ్‌మెంట్ సంబంధించి ఫీజ్ రియంబర్స్‌మెంట్లు ఇంకా రాలేదని వాళ్ళు కొంచెం ఏదైతే ఉన్నారన్నమాట. సో అది గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేయడంతో పాటు గవర్నమెంట్ అయితే కూడా కొంచెం చెల్లించలేని పరిస్థితిలో సో కొంచెం లేట్ అయితే అవుతుందని ఇక్కడ తెలుస్తుంది. సో మరి మెయిన్ థింగ్ ఏంటి అంటే మరి ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ మరి ఎప్పటిలోపు కావచ్చు అనంటే వితిన్ 1 వీక్‌లో అయితే కూడా కావచ్చు. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఇక్కడ మనకి ఇస్తామని చెప్పింది. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్ అయితే కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పింది. సో వితిన్ 1 వీక్ నుంచి 1 ½ వీక్‌లో అయితే కూడా మనకి ఈ కౌన్సెలింగ్ సెషన్ అయితే కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు కౌన్సెలింగ్ సెషన్ కన్నా ముందు దీని ప్రాసెస్ కన్నా ముందు మీకు సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా? మీకు క్యాస్ట్, ఇన్‌కమ్ ఇవన్నీ వాలిడ్ అయ్యాయా లేదా? సో వీటిని రెన్యువల్ చేయించుకోవడం లాంటి ఇలాంటివన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సో మనకి కౌన్సెలింగ్ షెడ్యూల్ రాగానే మీరు ఇన్‌స్టెంట్‌గా అయితే కూడా మీరైతే కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడం. లైక్ దాని ప్రాసెస్ అయిపోయి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటే మీకు కాలేజెస్ అయితే కూడా వస్తాయి. సో వెబ్‌సైట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ వెబ్‌సైట్ అయితే కూడా మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ కౌన్సెలింగ్ అప్డేట్ రాగానే మనకి వితిన్ సెకండ్స్‌లో అయితే కూడా మనకి వెబ్‌సైట్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇదండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకేదన్నా ఫర్దర్‌గా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అయితే రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.